ఇక కేసరపల్లికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు కార్యకర్తలు. గన్నవరం సమీపంలో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు, అలాగే జనసేన, బీజేపీ నాయకత్వం కూడా తరలి వెళ్తోంది. దీంతో 16 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో భారీ సెక్యూరిటీ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే అనుమతి ఉన్నటువంటి వాహనాలకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ అనేది ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి వారందరికీ కూడా పాసులు, అలాగే వెహికల్ పాసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇది తెలియక అనేక మంది గ్రామాల నుంచి సొంత వాహనాల్లో పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పోలీసులు ఆంక్షల నడుమ అడుగడుగున ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం గన్నవరం సమీపంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. వేలాది వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి, ఒక అడుగు కూడా ముందుకు కదలినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనుమతి ఉన్నటువంటి వాహనాలకు మాత్రం హైవే పైన ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వందలాది వాహనాలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక మంది అభిమానులు అటు జనసేన నుంచి, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీ నుంచి కూడా అనేక మంది కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇతర ప్రాంతాలకు, అటు హైదరాబాద్, చెన్నై, ఇతర ప్రాంతాలకు వెళ్లేటటువంటి వారి వాహనాలను మాత్రం ఎక్కడ ఆపట్లేదు. వాటికి ప్రత్యేకమైనటువంటి డైవర్షన్ ఇచ్చారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి మొత్తం టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కదిలి రావడంతో వేలాది వాహనాలు ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అభిమానులు చాలా మంది ఆ టూ వీలర్ల పైన, ఇతర వాహనాల్లో ముందుగానే చేరుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేలాది వాహనాలు ఇంకా అడుగడుగున తరలి వస్తూనే ఉన్నాయి. వీరందరూ కూడా చంద్రబాబుకు అభివాదం చేసి అక్కడ తమ అభిమానాన్ని చాటుకునేందుకు కూడా వీరందరూ తరలి వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికీ గంటల తరబడి వాహనాలు ఇక్కడ నిలిచిపోయాయి. అయితే ఈ కార్యక్రమానికి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు రోజు అనేక మంది చేరుకున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి, అలాగే హైవేల పైన ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం ప్రమాణ స్వీకారం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో NH-16 పైన ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, కృష్ణా జిల్లా నుంచి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఉదయం 11:27 ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. కేసరపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా అతిరథ మహారథులందరూ కూడా హాజరవుతున్నారు. వీవీఐపీలతో పాటు భారీ సంఖ్యలో జనం తరలి రానుండటంతో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11:27 శుక్లపక్ష షష్ఠీ తిథి వేళ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకి సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గరకు ప్రధాని, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాలలో సభా ప్రాంగణం సిద్ధమైంది. వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉన్నాయి. వీఐపీలకు 4 గ్యాలరీలను కేటాయించారు. ఇక మిగిలిన ప్రాంగణంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. మొత్తం 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజిని రెడీ చేశారు. ప్రధానితో సహా పలువురు ప్రముఖులు వస్తుండటంతో దాదాపుగా 7,000 మంది పోలీసులతో అక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ను సిద్ధం చేశారు అధికారులు. మొత్తం
2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు జరిగాయి. 2.5 ఎకరాలలో ప్రధాన వేదిక, విఐపి గ్యాలరీ, మిగిలిన 11.5 ఎకరాలలో నేతలు, ప్రజల కోసం గ్యాలరీలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఎస్పీజీ బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇక ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి 10 గంటల 40 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 10 గంటల 55 నిమిషాలకు ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు వెళ్తారు. ఇక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ప్రమాణ స్వీకార వేదికపైనే ప్రధాని ఉంటారు. ఇక సీఎంగా చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా ఒడిశాకు వెళ్లి అక్కడ సాయంత్రం ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే, బీజేపీ ఏపీ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ బాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఇక చిరంజీవిని స్టేట్ గెస్ట్గా ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మరికొందరు ముఖ్య నేతలు కూడా హాజరవుతున్నారు. అలాగే నారా, నందమూరి కుటుంబాలు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ ప్రమాణ స్వీకారం తర్వాత సాయంత్రం తిరుపతికి వెళ్తారు చంద్రబాబు దంపతులు. గురువారం తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. మొత్తానికి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. కేసరపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా అతిరథ మహారథులందరూ హాజరవుతారు. వీవీఐపీలతో పాటు భారీ సంఖ్యలో జనం తరలిరానుండటంతో ఇక పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11 గంటల 27 నిమిషాలకు శుక్లపక్ష షష్ఠి తిథి వేళ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన సభ ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకి సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్పోర్టు ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గరకు ప్రధాని, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక 20 ఎకరాలలో సభా ప్రాంగణం సిద్ధమైంది. వర్షం పడ్డా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. వీఐపీలకు 4 గ్యాలరీల్ని ఈ సభా ప్రాంగణంలో కేటాయించారు. ఇక మిగిలిన ప్రాంగణంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు
కూర్చునేందుకు వీలుగా సీటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో ఆ స్టేజ్ని రెడీ చేశారు. ప్రధానితో సహా పలువురు ప్రముఖులు వస్తూ ఉండడంతో దాదాపుగా 7,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సభా ప్రాంగణంలో మొత్తం 65 ఎకరాలలో ఏర్పాటు చేశారు. 65 ఎకరాల్లో కూడా 5 చోట్ల పార్కింగ్ను సిద్ధం చేశారు అధికారులు. మొత్తం 2 లక్షల మందికి సరిపోయేలా అక్కడ ఏర్పాట్లు జరిగాయి. 2.5 ఎకరాలలో ప్రధాన వేదిక, విఐపి గ్యాలరీ, ఇక మిగిలిన 11.5 ఎకరాలలో నేతలు, ప్రజల కోసం గ్యాలరీలు సిద్ధం చేశారు. అలాగే ఇప్పటికే ఎస్పీజీ బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి 10 గంటల 40 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటల 55 నిమిషాలకు ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు వెళ్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ సభా ప్రాంగణం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున అతిథులు అయితే వేదిక దగ్గరకు అయితే చేరుకుంటున్నారు. 11:27 నిమిషాలకి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించిన నేపథ్యంలో ఆ సమయం కంటే ముందే అందరూ కూడా తమకు కేటాయించిన గ్యాలరీల్లో ఆసీనులు అవడానికైతే సభా వేదిక దగ్గరకు అయితే వస్తున్నారు. ప్రధానంగా విఐపీల తాకిడి ఈ కార్యక్రమానికి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా యంత్రాంగం సిద్ధం చేసింది. అదేవిధంగా కొత్తగా మంత్రి పదవులు స్వీకరించబోతున్నటువంటి 24 మంది కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి సభా ప్రాంగణం దగ్గరకు కూడా చేరుకుంటున్నారు. ఇక నారా, నందమూరి ఫ్యామిలీలు కూడా ప్రత్యేక బస్సుల్లో ప్రస్తుతం సభా వేదిక దగ్గరికి ఇప్పటికే చేరుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించి కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక బస్సులో ఇప్పటికే సభా వేదిక దగ్గరకు కూడా బయలుదేరిన నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి రాబోతున్నటువంటి ప్రధాని మోడీని గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకుని నేరుగా ఆయనతో కలిసి చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు అయితే వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చాలా సేపటి క్రితమే ఉండవల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి కూడా బయలుదేరి అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో ప్రధాని మోడీ 10:40 నిమిషాలకైతే ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోబోతున్నారు. ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత ప్రధానికి స్వాగతం పలికి చంద్రబాబు కూడా ప్రధానితో పాటు కలిసి వేదిక వద్దకైతే చేరుకుంటారు. సుమారు 1.5 గంటల పాటు మోడీ ఇదే ప్రమాణ స్వీకార వేదిక మీద కూడా ఉంటారు. 12:45 నిమిషాలకి తిరిగి ఇక్కడ నుంచి బయలుదేరి భువనేశ్వర్ అయితే వెళ్తారు. ఆయనతో పాటుగా కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా టీడీపీకి సంబంధించి కూటమి నుంచి కేంద్ర మంత్రులుగా కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి వస్తున్నారు. ఇక వేరు వేరు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, మహారాష్ట్రకు సంబంధించి ఏక్నాథ్ షిండే కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరికీ సంబంధించి విఐపీలకు సంబంధించి భద్రత కానీ వాళ్ళకి అందించాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లు అన్ని కూడా యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేసి వాళ్ళకి సభా వేదిక దగ్గర కూడా తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా పరిశీలిస్తే పెద్ద ఎత్తున 3 పార్టీల నుంచి కూడా పార్టీ శ్రేణులు అయితే ప్రస్తుతం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి వస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతోంది. సభ జరుగుతున్నటువంటి గన్నవరం కేసరపల్లి మైదానం దగ్గర నుంచి ఆ పరిసర ప్రాంతంలోని అన్ని
ప్రధాన రహదారులన్నీ హైవేతో సహా ప్రధాన రహదారులన్నీ కూడా పార్టీ శ్రేణులతో కూడా నిండిపోయిన నేపథ్యంలో వస్తున్న వాళ్ళకి సంబంధించి కేవలం పాసులు ఉన్న వాళ్ళను మాత్రమే అనుమతిస్తున్నారు. వీఐపీలకు సంబంధించిన వాహనాల శ్రేణులను కూడా పాసులు జారీ చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిన్నటి నుంచే జాతీయ రహదారితో పాటుగా అంతర్గత రోడ్లు అన్నిటి మీద కూడా ఆంక్షలు విధించిన పోలీసులు ప్రస్తుతం వాటన్నిటిని కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాని కాన్వాయ్ కూడా వచ్చే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎటువంటి భద్రతకి ఇబ్బంది లేకుండా కూడా పటిష్ట బందోబస్తును కూడా ఎస్పీజీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. పెద్ద ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేసి మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వచ్చిన వాళ్ళకి అత్యవసర వైద్య సేవలు అందించడంతో పాటుగా తాగునీరు అదేవిధంగా మజ్జిగ కూడా అందించడానికి ఏర్పాట్లు చేశారు. ఒక 60 నుంచి 70 వేల మందికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా సభా వేదిక పరిసర ప్రాంతాలన్నీ కూడా 3 పార్టీలకి సంబంధించిన జెండాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో మొత్తం సుందరంగా కూడా అలంకరించారు. మొత్తం ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆ సందడి మొత్తం కూడా ఇక్కడ కనపడే విధంగా అయితే 3 పార్టీల శ్రేణులు కూడా చేరుకుంటున్న నేపథ్యంలో కార్యక్రమం 11:27 ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేసి ఆ శాఖలు ఇప్పటి వరకు స్పష్టత లేనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మంత్రి పదవులను అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారం అయితే చేసే కార్యక్రమం అన్ని కూడా ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉన్న కారణంగా గన్నవరం విమానాశ్రయం దగ్గర నుంచి సభ జరిగే ప్రాంగణం వరకు కూడా పూర్తి స్థాయిలో భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం దగ్గర నుంచి కేవలం 800 మీటర్ల దూరంలో ఈ సభా వేదిక ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 7,000 మంది బందోబస్తు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో అణువణువు కూడా ఇక్కడ భద్రతకు సంబంధించి అయితే పరిశీలన చేస్తూ పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకార మహోత్సవం అయితే కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అటు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి. ఇక పార్టీలకు సంబంధించిన క్యాడర్ గాని నేతలు గాని అయితే ఇంకా రోడ్లపైనే చేరుకొని వీలైనంత వరకు సభా వేదిక వద్దకు వెళ్ళడం లేకపోతే స్థానికంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి మీద ప్రమాణ స్వీకారం చూడటానికి ఈ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇక్కడ చేరుకుంటున్నాయి. భోగి అయితే శ్రీకాంత్, ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలందరూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక జాతీయ స్థాయికి సంబంధించి అనేక మంది వీవీఐపీలు కూడా కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటిదాకా ఎవరెవరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పటికే జాతీయ నేతలకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా ఇప్పటికే సభా వేదిక వద్దకైతే చేరుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మోడీ వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులందరూ కూడా అటు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకొని మోడీతో పాటుగానే రావడానికైతే ఆసక్తి చూపిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. బీజేపీకి సంబంధించిన మంత్రులు అదేవిధంగా బీజేపీతో పాటు ఎన్డీఏలో పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన మంత్రులు కూడా ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఆయనతో పాటు రావడానికి అక్కడే ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇక పెమ్మసాని చంద్రశేఖర్తో పాటుగా నందమూరి బాలకృష్ణ ఇంకా మరికొంతమంది పయ్యావుల కేశవ్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సభా వేదిక వద్దకి చేరుకుంటున్న నేపథ్యంలో వచ్చిన వాళ్ళందరికీ సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. కాబట్టి జాతీయ స్థాయిలో మోడీ వచ్చిన తర్వాత అక్కడ నుంచి కూడా కేంద్ర మంత్రులు ఆయనతో పాటుగా సభా వేదిక వద్దకు వెళ్తారనేది అయితే మనకు అర్థమవుతుంది. భోగి ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్డ్. మాతృత్వం కోసం ఏడాదిగా ప్రయత్నిస్తున్నారా? భారతదేశంలోని ప్రముఖ ఫర్టిలిటీ నిపుణులైన నోవా ఐవీఎఫ్ ను కలవండి. ఉచిత కన్సల్టేషన్ తో ఈ రోజే మీ మాతృత్వపు ప్రయాణం ప్రారంభించండి. విశ్వభారతి ఐఐటి జీ చరిత్రలో 3 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన
రైట్, ప్రస్తుతం మనం సభా ప్రాంగణం నుంచి లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం నారా నందమూరి ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. భువనేశ్వరి అలాగే బ్రాహ్మణి ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇంతకు ముందే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం నారా నందమూరి ఫ్యామిలీస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా మనకు కనిపిస్తూ ఉన్నారు. వారందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కొద్దిసేపటి క్రితమే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం భువనేశ్వరి అలాగే బ్రాహ్మణి కూడా సభా ప్రాంగణానికి చేరుకున్న దృశ్యాలను మనం లైవ్ ద్వారా ఇప్పటిదాకా వీక్షించాం. మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకోబోతూ ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన స్వాగతం పలికిన అనంతరం ఇద్దరూ కలిసి ఒకేసారి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సుమారుగా 11 గంటల ప్రాంతంలో సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మొత్తం ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. సందడి వాతావరణం కనిపిస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున 3 పార్టీలకి కూటమి పార్టీలకు సంబంధించి ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలతో సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. కార్యకర్తల నినాదాలతో చాలా సందడి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సరిగ్గా 11 గంటల 27 నిమిషాలకి ముహూర్తంగా నిర్ణయించారు. మొత్తం ఈ ప్రమాణ స్వీకార వేదికపై మొత్తం 36 మందికి మాత్రమే కూర్చోవడానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అచ్చెన్నాయుడు ఇంకా ఇతర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వేదికపై ఆసీనులై ఉన్నారు. ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. కేసరపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి మరి కాసేపట్లోనే ప్రధాని మోడీతో సహా అతిరథ మహారథులందరూ కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం అక్కడ భద్రతా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున చేశారు. అలాగే అక్కడికి హాజరైనటువంటి ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకి అన్ని ఏర్పాట్లను చేయటం జరిగింది. ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మొత్తం ఆ సభా ప్రాంగణంలో ఏర్పాట్లు జరిగాయని కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. ఇక ఏపీలో మరి కాసేపట్లోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11 గంటల 27 నిమిషాలకు అంటే ఒక ముహూర్తంగా నిర్ణయించారు. 11 గంటల 27 నిమిషాలకు సరిగ్గా శుక్లపక్ష షష్ఠి తిథివేళ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక అయింది. ప్రస్తుతం కేసరపల్లి చుట్టుపక్కల అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయిన సందర్భం మనం ప్రస్తుతం చూసాం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడికి వచ్చిన వారందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే జాతీయ స్థాయి నాయకుల్లో చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నారు. బాలకృష్ణ వేదికపైకి వచ్చిన అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడు జాతీయ స్థాయి నేతల్ని బాలకృష్ణకు పరిచయం చేసిన సందర్భాన్ని కూడా మనం స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. అలాగే పన్నీర్ సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం టీడీపీకి సంబంధించి అలాగే జనసేన, బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా వీఐపీలు, వీవీఐపీలు ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన అనంతరం ఇద్దరు ఒకేసారి సభా ప్రాంగణానికి కేవలం విమానాశ్రయం పక్కనే ఉన్నటువంటి ఈ కేసరపల్లి సభా ప్రాంగణానికి ఐటీ పార్కులో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి మరి కాసేపట్లోనే చేరుకుంటారు. ప్రస్తుతం సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. వీఐపీలు, వీవీఐపీలతో ప్రాంగణమంతా సందడిగా మారింది. ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సరిగ్గా 11 గంటల 27 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు.
మన నటసింహం ది లెజెండ్ జై బాలయ్య. అలాగే మరొక మాట ఎవరో తెలియంది కాదు, అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాట మనవి చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియందే కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు. స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ వినయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా ఒదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం It gives పలుకుతున్నాం. us great pleasure to welcome Talaiva superstar Rajnikant Garu and Lata Rajnikant Garu to Andhra Pradesh for this momentous occasion. పద్మ విభూషణులు ఆ రోజు మనం అంతా చూసాం. పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు, కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనం అంతా వీక్షించాం. ఆప్యాయత, అనురాగం, అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా నీళ్లొచ్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయి. ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లి తల్లి గారికి, వదిన గారికి, అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది. It gives us great pleasure to welcome all the dignitaries across the world. ఇప్పుడు ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్లే ముందు ఒక ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ప్లే చేయవలసిందిగా టెక్నికల్ టీమ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవి ప్లీజ్. ప్రజల నుదిటి రాతను మార్చిన నాయకత్వం.